అందరికీ నమస్కారం. నాకు నచ్చిన విషయాలు ఏదో ఒక రూపంలో పదిలంగా దాచుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమం ద్వారా మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఇది ఒక సాహసమే కావచ్చు, కానీ నాకు మళ్ళీ మళ్ళీ వినే అవకాశం దొరుకుతుంది. 2026 జనవరి 21 బుధవారం నాడు ఈనాడులో ఒక చిన్న ఆధ్యాత్మిక వ్యాసం వచ్చింది. దాని పేరు పదార్థ ధర్మం. నా దృష్టిలో ఆధ్యాత్మికం అంటే సన్యాసత్వం కాదు, అది ఒక భద్రమైన జీవన రహదారి. ఆ రహదారిలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొనే మనోధైర్యం దొరుకుతుంది. జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇప్పుడు వ్యాసంలోకి వెళదాం. వ్యాసకర్త గోపాలుని రఘుపతిరావు. వ్యాసం పేరు పదార్థ ధర్మం. సృష్టిలోని ప్రతి అణువు పదార్థ ధర్మానికి లోబడి ఉంటుంది. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి నుంచి వాతావరణంలో మారే ఉష్ణోగ్రతల వరకు అన్ని జీవుల శరీరాలను, మనసులను ప్రభావితం చేస్తాయి. మనిషి తరచూ అనుభవించే మనస్థితి మార్పును పూర్తిగా అతని లోపంగా భావించనక్కర్లేదు. అది ప్రకృతి నియమాలకు లోబడి శరీర ధర్మంగా సంభవించే మార్పుల్లో ఒకటి కావచ్చు. ఆహారం శరీరానికి శక్తినివ్వడమే కాక మనసును కూడా ప్రభావితం చేస్తుంది. మనిషి ఆ మార్పును గ్రహించకపోయినా పదార్థ ధర్మానికి లోబడి శరీరంలోని సూక్ష్మ శక్తులు మనస్సును ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందువల్ల ఒక్కొక్కసారి మనస్థితిలో మార్పులు సంభవించడం సహజమే. వాతావరణ మార్పులు కూడా మనిషి మనసును ప్రభావితం చేస్తాయి. తీవ్రమైన చల్లదనం మనసును స్తబ్దంగా మార్చగలదు. అలాగే అత్యధిక వేడిమి శరీరాన్ని అలసటకు గురి చేస్తుంది. ఇదే విధంగా ధ్వనులు కూడా మనసుపై ప్రభావం చూపుతాయి. శబ్దాలు కేవలం వినిపించే చప్పుళ్లే కాదు, మన మనస్సును శాసించే శక్తులు. ఇష్టం లేని శబ్దాలు హృదయాన్ని క్షోభ పెడతాయి. అదే సమయంలో ఇష్టమైన ధ్వనులు మన మనసును ఉల్లాసంగా మార్చి జీవితంపై కొత్త ఆశను చిగురింపచేస్తాయి. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి అనర్థానికి తన తప్పిదమే కారణమని భావించడం సరి అయినది కాదు. కొన్ని సమస్యలు పదార్థ ధర్మానికి లోబడి సంభవిస్తాయి. ప్రకృతి నియమాలను అర్థం చేసుకొని వాటిని స్వీకరించడం ద్వారా మన మనసులో ప్రశాంతతను సాధించవచ్చు. మార్పులను అంగీకరించడం, వాటిని ఆధ్యాత్మికంగా పరిశీలించడం మనస్సును స్థిరంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. మన స్థితిలో మార్పులు వచ్చినప్పుడు మనసును తప్పుపట్టకుండా అది శరీర ధర్మానికి లోబడి ఏమైనా వచ్చిందా అని పరిశీలించి తెలుసుకోగలిగితే మనలో సహనం, ధైర్యం పెరుగుతాయి. ఇలాంటి అవగాహన ఉన్న మనిషి తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోడు. తన బాధకు పూర్తిగా తానే కారణం కాదనే విషయాన్ని గ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండడం ద్వారా మన శరీరాన్ని, మనసును సంరక్షించుకునే మార్గాన్ని కనుగొంటాడు. పదార్థ ధర్మాన్ని పరిశీలిస్తూ, వాతావరణ మార్పులను అర్థం చేసుకుంటూ, ప్రకృతిని గౌరవిస్తూ జీవించినప్పుడు జీవితంలోని ప్రతి సవాలు ఒక సాధనగా మారుతుంది. అందుకే మనిషి తన శరీరాన్ని, మనసును ప్రేమించాలి. ప్రకృతి శక్తులను గుర్తించి వాటితో సఖ్యతగా జీవించాలి. దుఃఖం వచ్చినప్పుడు అది సహజమేనని నిబ్బరంగా ఉంటూ, ఆనందం కలిగినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోగలిగితే మనిషి జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలడు. పదార్థ ధర్మాన్ని అంగీకరించడం ద్వారా శాంతిని, సమతుల్యతను పొందగలడు. కావున
మనిషి ప్రకృతి వేరు కాదు. ప్రకృతిలో వచ్చే సహజమైన మార్పులకు అనుగుణంగా జీవించగలిగినప్పుడే మనిషికి శాంతి, మనసుకు శాంతి. ఈ అద్భుతమైన చిన్న వ్యాసకర్త గోపాలుని రఘుపతిరావు గారికి నా అనేకానేక శతకోటి వందనాలు.